ఈ సమస్య అనుకుందాం. ఆ సమస్య నువ్వు ఇలాగే పట్టుకొని ఉంటున్నావు. మరి దేవుడు ఆ యొక్క కార్యం చేయడానికి నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు అవకాశం దేవుడికి? దేవుడు నీ పక్కనే ఉంటున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తూ సంతోషంగా. నీ కన్నీరు తుడుస్తానికి దేవుడు వచ్చి నీ పక్కనే నిలబడ్డాడు. కానీ ఆ సమస్యని నీ చేతుల్లో, నీ హృదయంలో పెట్టుకొని నువ్వే అంటిపెట్టుకుని కూర్చున్నావు. ఆ సమస్యని నువ్వు ఎప్పుడైతే తీసి ఇలా దేవుడి యొక్క సిలువ మీద నువ్వు వేసావనుకో, సమస్య నీ చేతిలో ఉండదు, దేవుడి మీద మోయబడి ఉంటుంది. దేవుడు దాన్ని సాల్వ్ చేయగలడు. దేవుడు శక్తిహీనుడా? దేవుడు జ్ఞానహీనుడా? దేవుడు బలహీనుడా? దేవుడు బుద్ధిహీనుడా? దేవుడు ఐశ్వర్యహీనుడా? దేవుడు ఘనత లేనోడా? దేవుడికి ఏది లేదు. మరి అన్నీ ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు ఆ సమస్యను, ఆ చింతను ఎంతవరకు నీ చేతుల్లో పట్టుకుంటావు? ఎంతవరకు నీ హృదయంలో మోస్తూ ఉంటావు? ఎంతవరకు నీ ఆలోచనలో మోస్తూ ఉంటావు? నీ హృదయంలో తీసి దేవుడు యొక్క సిలువ మీద వెయ్యి. నీ ఆలోచనలు